ఈసారి ఎన్డీఏ సారథిగా భాగస్వామి పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 8 లేదా 9న మోదీ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరిగింది. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలున్న చంద్రబాబుకు ఈ భేటీలో ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. మోదీ పక్కనే ఆయన ఆసీనులయ్యారు. దాదాపు గంటన్నర జరిగిన భేటీలో చంద్రబాబుతో పాటు జనతాదళ్ యు అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్, శివసేన అధినేత, మహారాష్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సహా మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు. మోదీనే కూటమి సారథిగా ఎన్నుకోవాలని ప్రతిపాదించారు. సదరు తీర్మానంపై 16 పార్టీలకు చెందిన 21 మంది ఎన్డీఏ నేతలు సంతకాలు చేశారు. ఎన్డీఏ ఎంపీల సమావేశం శుక్రవారం జరుగుతుంది. ఆ సందర్భంగా వారంతా మోదీని లాంఛనంగా తమ నేతగా ఎన్నుకుంటారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారు. 8వ తేదీ లేదా 9వ తేదీన మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. శుక్రవారం ఎంపీల సమావేశం తర్వాత మిత్రపక్షాల నేతలు వేరుగా భేటీ అవుతారు. మంత్రివర్గంలో ఎవరెవరుండాలి, ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి చర్చిస్తారు. రాజకీయ అనిశ్చితికి ఆస్కారం లేకుండా త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని చంద్రబాబు, నితీష్ గట్టిగా సూచించినట్లు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం మోదీ కేబినెట్ లో ఉన్న పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈసారి హోంశాఖ కాకుండా వేరే శాఖను కేటాయించవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జేడీయూ ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయని ఎన్డీఏ వర్గాలు పేర్కొన్నాయి. మోదీ కేబినెట్ లో చేరాలని తమ పార్టీ నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ శుక్రవారం తాను మళ్లీ ఢిల్లీ వస్తానని, మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవుతానని ఆయన చెప్పారు. ప్రభుత్వంలో చేరేందుకు తాను ఎలాంటి డిమాండ్లు పెట్టలేదన్నారు. తన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుకు అత్యంత కీలక ప్రాధాన్యం లభించింది. ప్రధాని తన పక్కనే ఆయన్ను కూర్చోబెట్టుకున్నారు. బాబు పక్కన నితీష్, ఆయన పక్కన షిండే కూర్చున్నారు. భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేడీఎస్ నేత కుమారస్వామి, ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో చంద్రబాబుతో పాటు ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ మోదీ నాయకత్వాన్ని సమర్థించారు. దేశ నిర్మాణం కోసం ఆయన కష్టపడి పనిచేశారని, ఆయన నాయకత్వంలో దేశం కొత్త పుంతలు తొక్కిందని, ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవాన్ని ఇనుమడింపు చేశారని ప్రశంసించారు. వికసిత్ భారత్ పై ఆయనకు స్పష్టమైన దృక్పథం ఉందని తెలిపారు. పేదరిక నిర్మూలన దిశగా మోదీ కృషిని శ్లాఘించారు. గత 10 ఏళ్లలో మోదీ నాయకత్వంలో అవలంబించిన ప్రజా సంక్షేమ పథకాల వల్ల ప్రతి రంగంలోనూ దేశం అభివృద్ధి చెందిందని, 6 దశాబ్దాల తర్వాత భారత ప్రజలు 3వసారి స్పష్టమైన మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని తీర్మానంలో పేర్కొన్నారు. భారతదేశ వారసత్వ సంపదను కాపాడుతూ ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దేశాభివృద్ధికి ఎన్డీఏ కృషి చేస్తుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 6 దశాబ్దాల తర్వాత కేంద్రంలో ఒకే ప్రభుత్వం వరుసగా 3వసారి కొలువుదీరడం ఇదే ప్రథమమన్నారు. ఈ ఘన విజయంలో చంద్రబాబుది కీలక పాత్ర అని కొనియాడారు. 543 స్థానాల లోక్సభలో ఎన్డీఏ తాజా ఫలితాల్లో 293 స్థానాలు సాధించగా ఇందులో బీజేపీ వాటా 240. సొంతగా ప్రభుత్వ ఏర్పాటుకు 272 స్థానాలు అవసరం కాగా ఆ పార్టీ 32 సీట్ల దూరంలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో బీజేపీ తర్వాత సంఖ్యాపరంగా టీడీపీ 16, జేడీయూ 12 పెద్ద పార్టీలు కీలకం మారాయి.